మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. చెన్నై వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. 280 పరుగుల తేడాతో భారీ గెలుపు సొంతం చేసుకుంది. 4వ రోజైన ఆదివారం 515 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు రెండో ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ను 234 పరుగులకు ఆలౌట్ చేసింది. దీంతో రెండు టెస్టుల సిరీస్లో టీమిండియా 1-0 తేడాతో ఆధిక్యంలో నిలిచింది. రెండో మ్యాచ్ సెప్టెంబర్ 27వ తేదీ నుంచి కాన్పూర్లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరగనుంది. రవిచంద్రన్ అశ్విన్ ఆల్రౌండ్ షోతో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్ లో 113 రన్స్ చేయడంతో పాటు రెండో ఇన్నింగ్స్ లో 6 వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాసించాడు. ఇక బంగ్లాదేశ్ జట్టు 158 పరుగుల స్కోరుతో 4వ రోజు ఆట ప్రారంభించింది. కెప్టెన్ శాంటో 51 పరుగులు చేయగా షకీబ్ 5 పరుగులతో తమ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు. తొలి గంట చాలా జాగ్రత్తగా ఆడిన బంగ్లా బ్యాటర్లు అశ్విన్ బౌలింగ్ కు దిగడంతో పతనం మొదలైంది. గింగిరాలు తిరిగే బంతులతో బంగ్లా బ్యాటర్లను పెవిలియన్ కు పంపాడు. లంచ్ విరామం కంటే ముందే బంగ్లాదేశ్ 234 పరుగులకే చాప చుట్టేసింది. దాంతో 280 పరుగుల తేడాతో టీమిండియా భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో భారత జట్టు 4 వికెట్లకు 287 పరుగుల వద్ద డిక్లేర్ చేసి బంగ్లాదేశ్ కు 515 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 376 పరుగులు చేసింది. అటు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ 149 పరుగులకు కుప్పకూలింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లోనూ టీమిండియా దూకుడు పెంచింది. ఇప్పటికే అగ్రస్థానంలో నిలిచిన రోహిత్ సేన తాజా గెలుపుతో తొలి స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. ఆస్ట్రేలియా జట్టు రెండో స్థానంలో నిలిచింది. ఇవే రెండు జట్లు WTC ఫైనల్లో తలపడే అవకాశం లేకపోలేదు. WTC ఫైనల్ మ్యాచ్ వచ్చే ఏడాది జూన్ 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరగనుంది. బంగ్లాదేశ్తో తొలి టెస్ట్ విజయంతో టీమిండియా టెస్ట్ క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు సాధించింది. ఈ మ్యాచ్లో 280 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్ ఓ అరుదైన ఘనతను తన సొంతం చేసుకుంది. టెస్టుల్లో ఓడిన మ్యాచ్ల కంటే గెలిచిన మ్యాచ్ల సంఖ్యను ఎక్కువ చేసుకుంది. 1932 నుంచి భారత్ టెస్ట్ క్రికెట్ ఆడుతుండగా భారత్ ఇలా ఓడిన మ్యాచ్ల కంటే గెలిచిన మ్యాచ్లే ఎక్కువగా ఉండటం ఇదే తొలిసారి కావటం విశేషం. తాజా మ్యాచ్తో టీమిండియా 580 మ్యాచ్లు ఆడింది. అయితే ఈ మ్యాచ్కు ముందు వరకు గెలుపోటముల సంఖ్య సమానంగా ఉంది. కానీ తాజా ఫలితంతో టెస్ట్ క్రికెట్లో టీమిండియా సాధించిన విజయాల సంఖ్య 179కి పెరిగింది. ఇదే సమయంలో ఓడిన మ్యాచ్ల సంఖ్య 178గా ఉంది. అయితే ఎక్కువగా డ్రా అయిన మ్యాచ్లే ఉన్నాయి. టీమిండియా ఆడిన 222 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. ఒక మ్యాచ్ టై అయింది. ఇక ఈ సిరీస్లో భాగంగా మిగిలిన రెండు టెస్ట్ కాన్పూర్ వేదికగా ఈ నెల 27 నుంచి ప్రారంభం కానుంది. అయితే తొలుత ఈ సిరీస్లో తొలి టెస్ట్ కోసమే భారత జట్టును BCCI ప్రకటించింది. ఈ మ్యాచ్ తర్వాత రెండో టెస్ట్ మ్యాచ్ కోసం జట్టును ప్రకటించింది. తొలి టెస్ట్ కోసం ఎంపిక చేసిన జట్టునే రెండో టెస్టుకు కొనసాగిస్తామని వెల్లడించింది. రెండో టెస్ట్ కోసం ఎలాంటి మార్పులు చేయటం లేదని ప్రకటించింది. ఈ మేరకు BCCI అధికారిక ప్రకటన విడుదల చేసింది. తాజా విజయంతో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతిస్తారని వార్తలు వినిపించాయి. కానీ BCCI మాత్రం జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. కాగా భారత్ వచ్చే 3 నెలల్లో విరామం లేకుండా టెస్ట్ క్రికెట్ ఆడనుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో చోటే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. బంగ్లాదేశ్తో రెండో టెస్టు, న్యూజిలాండ్తో 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ తర్వాత భారత్ ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అక్కడ 5 మ్యాచ్లు ఆడనుంది. WTC ఫైనల్ చేరే జట్లేవో ఈ సిరీస్తో తేలిపోనుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలో, ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది.